హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఫ్రెష్గా ఇప్పుడే తోటలో నుండి వంకాయలు అనేది కోసుకొని వచ్చాను. ఇప్పుడు వీటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లేతగా ఉన్న వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా, ఈ విధంగా సాల్ట్ వాటర్లో ఇలా 4 పచ్చలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసేసాను. సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సాల్ట్ వాటర్లో కట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా లేతగా ఉన్న వంకాయలన్నింటినీ కూడా కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. దానికోసం బాగా పండిన టమోటాలు ఒక 4 ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అలాగే కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. అలాగే వేయించిన పల్లీలని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న పల్లీలు అలాగే రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇవి మసాలాలంతా యాడ్ చేసి దాల్చిన చెక్క, లవంగాలు కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే తెల్లగడ్డపాయలు ఒక 10 వరకు యాడ్ చేసుకోండి. అల్లం ఒక ఇంచు వరకు యాడ్ చేసుకొని ఇక్కడ నేను చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు అంతా కూడా పిసికేసుకుని ఈ వేస్ట్ అంతా బయట తీసేసి ఈ చింతపండు వాటర్ని ఈ మసాలా దాంట్లో యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ చూసారా, ఈ విధంగా చక్కగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇది కాస్త చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి ఇదంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఈ విధంగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఈ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలి. పులుసు కూరలకి ఇలాంటి వాటికి మనకి రాళ్ళుప్పు అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ఉప్పు కూడా యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ఆయిల్లోనే ఈ వంకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. వంకాయలు కూడా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఈ వంకాయలన్నీ కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ వంకాయలన్నీ కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిపోయాయి మనకి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్నటువంటి ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా మగ్గేంత వరకు బాగా వేగనిచ్చుకోవాలి. ఇలానే ఈ టమోటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందాక మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంతసేపు బాగా వేగనిచ్చుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పటి వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇలా చేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూసారా, ఆయిల్ అంతా పైకి తేలుతూ కుక్ అవుతూ ఉంది కదా. ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ముందుగా యాడ్ చేయొద్దు, మనకి మసాలా అంతా పచ్చివాసన ఉంటే అస్సలు బాగోదు. ఈ మసాలా అంతా వేగి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉన్నప్పుడు మాత్రమే మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ బాగా కుక్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనం ఇందాక మసాలా పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జారీలో వాటర్ యాడ్ చేసి ఈ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఈ వాటర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి.
ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తగ్గింది ఉప్పు కారం అనిపిస్తే ఇప్పుడే కొద్దిగా యాడ్ చేసేసి ఒక 15 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి వంకాయలంతా సాఫ్ట్గా కుక్ అయ్యి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలంతా కుక్ అయ్యి గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఇలాగే కుక్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ వేడి వేడి రైస్, రాగి సంగటి, చపాతీ, పుల్కా లేదా బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫైనల్గా మనము లైట్గా కొత్తిమీర తరుగుని యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అనేటువంటి గుత్తి వంకాయ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.